కూడా పెట్టాను. గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మీ పల్లవి వ్లాగ్స్. సో గైస్ నేను ముందే చెప్తున్నా, ఇంట్లో ఉన్నా కాబట్టి ఇట్లున్నా. సో నా పూలు కూడా పెట్టాను, ఇవి మా చెట్టుకి పూసాయి అనమాట. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మా అమ్మకి చెప్పిన ఏదైనా ఒక మంచిగా, అంటే ఇన్ని రోజులు నేను పీజీలో ఉండి ఆ ఫుడ్ తిని తిని నాకు నోరంతా చప్పగా అనిపిస్తుంది. సో ఏమైనా స్పైసీగా అట్లా కొంచెం అలా వెళ్ళిపోయేలాగా కర్రీ చేయి మమ్మీ అని చెప్పా. నాకు కూడా తెలియదు ఆమె ఏం చేస్తుందో. పదండి నేను చూపిస్తా. వీళ్ళైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. క్యూడీస్, అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం పచ్చి పులుసు? వంకాయ పచ్చి పులుసు. వావ్, మై ఫేవరెట్. చెప్పాను కదా గైస్, ఈరోజు మా మమ్మీ నా ఫేవరెట్ చేస్తుందని చెప్పేసి. సో వంకాయతో మా మమ్మీ పచ్చి పులుసు చేస్తారు, ఇరగా తీస్తారు అంతే. ఓకే, దీనికి ప్రాసెస్ ఏంటమ్మా అసలు? పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత వంకాయలు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వంకాయలు, ఇంకా జీలకర్ర, కరివేపాకు, ఇవి కొంచెం వేసిన తర్వాత వేసేసి చింతపండు కొంచెం నానబెట్టేసి. అంటే చింతపండు ఆల్రెడీ నానేసావు కదా? ఓకే. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పిసికేసి అలా పిసికేయాలి. అంటే ఏంటి ఇప్పుడు దీన్ని నువ్వు కాస్త వేపుతున్నావు కదా? సో గైస్ చూసారు కదా, ఇది వంకాయ ఫస్ట్ అయితే మా మమ్మీ కట్ చేసి దీన్ని నార్మల్గా మనం కర్రీ చేసాం కదా, సో అట్లా చేసేస్తున్నారు అనమాట. దీన్ని ఎంతసేపు పట్టిద్దమ్మా? ఒక 10 నిమిషాలు అంతేనా? చాలా ఈజీ రెసిపీ ఇది. సో కూరలు తినలేము, ఆయిల్ ఫుడ్ కదా, చాలా బాగుంటది. సలవ ఇప్పుడు సమ్మర్ లో ఇవే బాగుంటాయి, రసం, పచ్చి పులుసు. అది మాత్రం నిజం గైస్. చూడండి, మీకు అసలు టైం లేదు కానీ ఈజీగా అయిపోవాలి కర్రీ అని అంటే ఇలాంటి రెసిపీస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఇంకా టైం కూడా సేవింగ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అదంతా మగ్గాల కొంచెం 10 నిమిషాలు అయిపోద్ది. మగ్గిన తర్వాత నేను చూపిస్తా తర్వాత. ఓకే. సో ఓకే, ఓ 10 minutes వెయిట్ చేద్దాం. బుడ్డది ఉంది, అది ఎవరో కాదు, నా చెల్లి కూతురు. దాన్ని నేను చూపిస్తా ఎలా రెడీ అయిందో, చూసేయండి. ఎందుకు కట్టింది కదా? మ్యామా? ఎవరు మ్యామ్? నువ్వా? ఏ సబ్జెక్ట్ చెప్తావు? ఎవరు నీ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? చూపించు. చూసారా గైస్ అక్కడ ఎలా పెట్టిందో? ఆ 2 డబ్బాలు తీసుకొచ్చేసింది కిచెన్లో నుండి. ఆ బుక్స్, ఆ పెన్, పిల్లో అక్కడ పెట్టేసింది. ఇంక ఇవన్నీ చూస్తే మాత్రం ఇలా రెడీ అయ్యింది అనమాట. ఏంటి అని అంటే, నేను మేడం అంచు ఏంటి అది స్టిక్కా? స్టూడెంట్స్ని కొట్టడానికా? వాళ్ళని మాట వినట్లేదా? ఎవరిని స్టూడెంట్ ఇక్కడ? అబ్బా, మా మమ్మీ స్టూడెంట్ అంట, కొట్టేస్తుంది. మా మమ్మీ మీద చేసావనుకో నేను కొడతా. మాట్లాడు. ఏమొచ్చు నీకు? ఏబీసీలు వచ్చా? చెప్పు, ఏబీసీలు చెప్పు. ఏ తర్వాత 2 ఎందుకు వచ్చింది? చెప్పు, ఏబీసీలు చెప్పు. గైస్ మీ పిల్లలు కూడా ఏబీసీ ఇట్లానే చెప్తున్నారా? చూడండి ఎట్లా చెప్తుంది. ఇది మళ్ళీ చెప్పమ్మా. ఏంటి ఇది? ఏబీసీలా? 1 2 ఇంకా ఇంకంతేనా? అంతే నేర్పించిందా మీ టీచరు? చెప్పు. 20 వరకు వచ్చంట కదా, చెప్పు మరి. మధ్యలో 24 25 ఏది? కాకి ఎత్తుకెళ్ళిపోయిందా? చెప్పు. 1 2 3 డైరెక్ట్గా ఎఫ్ఏనా?
సరే ఏ ఫర్ A for apple. బీ ఫర్ B for ball. డీ ఫర్ కాదే బీ ఫర్ D for cat. డీ ఫర్ క్యాటా డీ ఫర్ కాదు సి ఫర్ క్యాట్ D for cat. C for cat. E for cat. D for Ball. dog. Dog. డాగ్ E for E for elephant. వావ్ F for fish. క్లాప్స్ G for G for నువ్వు సరే హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు elephant. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు? మా పెద్దమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్పు మా పెద్దమ్మ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు Let's say సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ ఓకే గైస్ అందరు సర్ప్రైజ్ చేసుకోండి ఓకేనా ఏం చేస్తున్నానంటే ఏంటమ్మా దాన్ని అలా చేసావు ఇలా పిసికేయాలమ్మా ఇది. ఓ చల్లారిన తర్వాత నువ్వు దాన్ని అట్లా ఓకే మెత్తగా చేసేసింది తర్వాత ఏం చేయాలి ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు వేసేసి ఇలా మొత్తం కలుపుకోవాలా స్మాష్ చేసుకోవాలా ఓకే ఏం చేయాలమ్మా మ్యాష్ చేసుకోండి గైస్ ఇదిగో ఇలా చింతపండు రసం వేసేసుకోవాలి. ఆహా ఈ పచ్చి పులుసులో అలా ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది గాయస్ చుమ్మా అంతే చుమ్మా ఓకే చాలా బాగుంటుంది. ఇంకంతేనా అయిపోయిందా వెరీ సింపుల్. నా నోరు ఊరిపోతుంది ఈ సమ్మర్లో ఇలాంటివి బాగుంటాయి. పచ్చి పులుసు ఆమ్లెట్ అప్పడాలు ఉడియాలు ఇలా వేయించుకొని తినేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఆ చేత్తోనే నాకు డబుల్ ఎగ్తో ఆమ్లెట్ వేసి పెట్టు మా మదర్ ఇండియా అయిపోయింది గాయ్స్ ఇది నా ఫేవరెట్ వంకాయ పచ్చి పులుసు ఉప్పు కారం అంతా సరిపోయిందా కరెక్ట్గా సూపర్. వావ్ గైస్ మీకైతే ఈ రెసిపీ నచ్చితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పేయండి బాయ్. బాయ్ బాయ్